మనం ఇప్పుడు నిజంగా అన్సర్టైన్ అండ్ ఓలిటైల్ టైమ్స్లో జీవిస్తున్నాం. అక్రాస్ ది వరల్డ్ వార్స్, జియోపొలిటికల్ టెన్షన్స్, సడన్ కాన్ఫ్లిక్ట్స్ ఒక్కసారిగా ఎరెప్ట్ అవుతున్నాయి. ఇవి కేవలం ఇంటర్నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీ మీద, ట్రావెల్ మీద, బిజినెస్ మీద, ఇంకా ఇండివిజువల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఈ అన్ప్రెడిక్టబుల్ ఎన్విరాన్మెంట్లో చాలామందికి కామన్గా వచ్చే డౌట్స్, మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ నిజంగా ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో వర్క్ అవుతాయా? పాలసీ తీసుకున్నప్పుడు మనం జనరలీ హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్స్, ట్రావెల్ ఎమర్జెన్సీస్ గురించి మాత్రమే ఆలోచిస్తాం తప్ప వార్ లైక్ సిచ్యువేషన్స్, జియోపొలిటికల్ అన్రెస్ట్ సినారియోస్ గురించి ఎవరు థింక్ చేయరు. కరెక్టే కదా? అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, అన్సర్టెనిటీ ఉన్న ఈ ప్రపంచంలో ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా రెస్పాండ్ అవుతాయి. వార్ లాంటి సిచ్యువేషన్ అరైజ్ అయితే మీరు ఎంతో నమ్మకంగా తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీస్ మీకు అండగా నిలబడతాయా, లేక వార్ ఎక్స్క్లూషన్ క్లాజ్ని చూపించి కంపెనీస్ చేతులు దులుపుకుంటాయా? వార్స్, ఇన్వేషన్ ఆర్ యాక్ట్ ఆఫ్ ఫారిన్ ఎనిమీ, న్యూక్లియర్, కెమికల్, బయాలజికల్ అటాక్ ఆర్ యూసేజ్ ఆఫ్ వెపన్స్, రేడియేషన్ ఆఫ్ ఎనీ కైండ్, ఇలాంటి ఈవెంట్స్లో మీ దగ్గర ఉండే పాలసీస్ ఏం కవర్ చేస్తాయి అండ్ ఎలాంటి క్లెయిమ్స్ మీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్స్క్లూడ్ చేస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో డిస్క్లోజ్ చేయబోయే కొన్ని డీటెయిల్స్ మీకు షాకింగ్గా అనిపించవచ్చు, కానీ మా ఉద్దేశం మీకు ఇన్సూరెన్స్ పాలసీస్పై అవగాహన పెంచి ఒక రైట్ పర్స్పెక్టివ్ని బిల్డ్ చేసి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేయడం మాత్రమే అని అర్థం చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్, ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఈ స్పెసిఫిక్ కండిషన్ అంటే వార్ రిలేటెడ్ రిస్క్ సంబంధించి రూల్స్ ఏంటి, మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సిచ్యువేషన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చో షార్ట్ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఫస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇండియాలో స్టాండర్డ్ లైఫ్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ జనరలీ వార్ వల్ల జరిగే రిస్క్స్ని డైరెక్ట్గా ఎక్స్క్లూడ్ చేయవు. ఎస్, యూ హర్డ్ దట్ రైట్. మన కంట్రీలో మెజారిటీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో వార్ డెత్కి స్పెసిఫిక్ ఎక్స్క్లూషన్ ఉండదు. సో టర్మ్ ఇన్సూరెన్స్లో వార్స్ ఆర్ అలాంటి రిస్క్స్కి పర్మనెంట్ ఎక్స్క్లూజన్ సాధారణంగా లేకపోయినప్పటికీ దీనికి సంబంధించి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే క్లెయిమ్ ఇబ్బందుల్ని అవాయిడ్ చేయొచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ ఆక్యుపేషనల్ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీకి క్లియర్గా డిక్లేర్ చేయడం కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాంబాట్ రోల్లో వర్క్ చేస్తున్న, లైక్ డిఫెన్స్ పర్సనల్ అయ్యుండి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి సర్వీసెస్లో ఫ్రంట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నట్లయితే వీటికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ స్పెషల్ పాలసీస్ విత్ రిక్వైర్డ్ ప్రీమియమ్స్ని అడిషనల్గా ఛార్జ్ చేసి సరైన టర్మ్ పాలసీస్ ఆఫర్ చేస్తారు. ఇలాంటి వారికి ఇన్సూరెన్స్ కంపెనీస్ వార్ రిలేటెడ్ లైఫ్ రిస్క్ని తప్పకుండా ప్రొవైడ్ చేస్తారు. అలాగే వార్ రిస్క్స్ ఆర్ నాట్ కవర్డ్ అని క్లియర్గా పాలసీ ఫైన్ ప్రింట్లో ఎక్కడ మెన్షన్ చేయకపోవచ్చు, కానీ హియర్స్ వే థింగ్స్ గెట్ ఇంట్రెస్టింగ్. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అండర్ రైటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంటర్నల్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తాయి. వీటి ప్రకారం ప్రతి కంట్రీ అండ్ ప్రతి రీజన్ని ఇన్సూరెన్స్ కంపెనీ సేమ్ రిస్క్ కేటగిరీలా కన్సిడర్ చేయరు. కొన్ని జాగ్రఫీస్ ఆర్ కంట్రీస్ని హై రిస్క్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్కి అవకాశం ఉన్న లొకేషన్స్గా క్లాసిఫై చేస్తారు. ఉదాహరణకి యాక్టివ్ వార్ జోన్స్, సివియర్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్న కంట్రీస్, సివిల్ అన్రెస్ట్ ఎక్కువగా ఉన్న రీజన్స్ అన్నమాట. మీరు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ అయితే ఈ హై రిస్క్ కంట్రీస్ని విజిట్ చేసినా, అక్కడ స్టే చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్గా డెత్ జరిగినా అప్పుడు మాత్రం క్లెయిమ్స్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లెయిమ్స్ స్ట్రిక్ట్గా స్క్రూటినీ చేయడానికి ఇవి కారణాలు కావచ్చు. నెక్స్ట్, ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో ఈ వార్ క్లాజ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే అడ్వెంచర్, మెమరీస్, ఎక్సైట్మెంట్ ఇవే గుర్తొస్తాయి. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, మీరు ట్రావెల్లో ఉండగా సడన్గా వార్ బ్రేక్అవుట్ అయితే పరిస్థితి ఏంటి? మీరు తీసుకున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అలాంటి సమయాల్లో ప్రొటెక్ట్ చేస్తుందా? అన్ఫార్చునేట్లీ మోస్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్లో వార్స్, సివిల్ అన్రెస్ట్, మిలిటరీ యాక్షన్స్, హాస్టిలిటీస్, పొలిటికల్ వైలెన్స్ లాంటి సినారియోస్ని కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేస్తారు.
ఇలాంటి కారణాల వల్ల తలెత్తే ట్రిప్ క్యాన్సిలేషన్స్, ట్రిప్ ఇంటరప్షన్ ఆర్ కర్టైల్మెంట్, ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఆర్ డిలే, మిస్డ్ కనెక్షన్స్, హోటల్ స్టే డ్యూ టు ఎయిర్లైన్ డిస్రప్షన్స్, బ్యాగేజ్ డిలే కాస్డ్ బై ఎయిర్పోర్ట్ షట్ డౌన్, మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఇంజురీస్ డైరెక్ట్లీ కాస్డ్ బై వార్ మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ జనరల్గా కవర్ చేయవని గుర్తుంచుకోవాలి. దీనికి ఇన్సూరెన్స్ కంపెనీ సైడ్ నుండి వినిపించే జస్టిఫికేషన్ ఇలా ఉంటుంది: వార్ జోన్స్ ఆర్ హైలీ అన్ప్రెడిక్టబుల్. ఇలాంటి క్యాటస్ట్రాఫిక్ అండ్ అన్ప్రెడిక్టబుల్ అండర్ రైటింగ్ రిస్క్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని లార్జ్ స్కేల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్లోకి పుష్ చేయడం కన్ఫర్మ్డ్. అందుకే ఇలాంటి క్లెయిమ్స్ని పర్మనెంట్గా పాలసీ నుండి ఎక్స్క్లూడ్ చేయడం ఒక్కటే మార్గంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ చూస్తాయి. మరి ఈ సిచ్యువేషన్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏం కవర్ చేస్తాయో ఒకసారి చూద్దాం. వార్, అన్రెస్ట్ సిచ్యువేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్తో సంబంధం లేని ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెన్సెస్ లైక్ సడన్ ఇల్నెస్, యాక్సిడెంటల్ ఇంజురీస్, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ ఆర్ మెడికల్ ఎవాక్యుయేషన్ ఎక్స్పెన్సెస్, ఇవి మాత్రమే దాదాపుగా అన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కవర్ చేసే స్టాండర్డ్ బెనిఫిట్స్. సో ఓవరాల్గా చూస్తే మెడికల్ కవరేజ్ బెనిఫిట్ మీకు యాక్టివ్గా ఉంటుంది, ప్రొవైడెడ్ ఈ క్లెయిమ్స్కి వార్ లేదా మనం డిస్కస్ చేసిన ఇతర సినారియోస్ కారణం కాకపోతే అన్నది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో మీ ట్రిప్ డిలే అయితే మీ పాలసీని ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. మిగతా బెనిఫిట్స్ విషయంలో ట్రావెల్ పాలసీ యూజ్ అవ్వకపోయినా ఈ సిచ్యువేషన్లో బయట దేశాల్లో కంటిన్యూడ్ మెడికల్ కవరేజ్ ఉండటం 100% అవసరం కాబట్టి తప్పకుండా పాలసీని ఎక్స్టెండ్ చేసుకోవడం సజెస్టబుల్. అలాగే ట్రావెల్ చేసే ముందే గవర్నమెంట్ డిక్లేర్ చేసే ట్రావెల్ అడ్వైజరీని క్లోజ్గా ఫాలో అయ్యి ముందే ఈ సినారియోస్ రావచ్చనే అలర్ట్స్ గవర్నమెంట్ వైపు నుంచి ఉంటే ఆ ప్లేసెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఫైనలీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్. స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కూడా వార్ ఆర్ ఎనీ యాక్ట్ ఆఫ్ వార్, invasion, act of foreign enemy, whether war be declared or not, caused during service in the armed forces of a country, civil war, public defense, rebellion, revolution, insurrection, military or usurped acts, nuclear, chemical, biological attack or weapons, రేడియేషన్ ఆఫ్ ఎనీ కైండ్, వీటిని ఇన్సూరెన్స్ కంపెనీస్ పర్మనెంట్గా ఎక్స్క్లూడ్ చేస్తారు. యూజువల్గా ఇలాంటి సినారియోస్లో ప్రభుత్వాలే ఈ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తారు లేదా వీటిని మనమే మన పాకెట్ నుండి పే చేసి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని టైలర్ మేడ్ పాలసీస్లో మాత్రం టెర్రరిజం రిస్క్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సిమిలర్లీ పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్స్ కూడా ఇలాంటి టెర్రరిజం యాడ్ ఆన్ రైడర్స్ని ఇంక్లూడ్ చేసి పాలసీస్ ఆఫర్ చేస్తున్నారు. వార్స్ మన కంట్రోల్లో ఉండవు, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ మన కంట్రోల్లో ఉండవు, పొలిటికల్ డెసిషన్స్ కూడా మన కంట్రోల్లో ఉండవు, కానీ ప్రిపరేషన్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే జస్ట్ ప్రీమియమ్స్ పే చేయడం కాదు, అది మీ ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి మీరు తీసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. క్రైసిస్ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది అని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ నిజం ఏంటంటే చాలాసార్లు ప్రాబ్లం పాలసీలో కాదు అవేర్నెస్లో ఉంటుంది. మీ పాలసీలో వార్ ఎక్స్క్లూజన్ ఉందా, సివిల్ అన్రెస్ట్ క్లాజ్ ఏంటి, హై రిస్క్ డెస్టినేషన్ రూల్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్ని పాలసీస్ తీసుకునే ముందే అడిగితే క్లారిటీ వస్తుంది. అలా కాకుండా క్లెయిమ్స్ టైంలో అడిగితే రిగ్రెట్స్ మాత్రమే మిగులుతాయి. రిమెంబర్, ఇగ్నోరెన్స్ డ్యూరింగ్ పర్చేస్ బికమ్స్ పెయిన్ డ్యూరింగ్ క్లెయిమ్స్. రైట్ అడ్వైస్ కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్ గైడెన్స్తో సెలెక్ట్ చేసుకున్న పాలసీ, మీ ట్రావెల్ ప్యాటర్న్కి సూట్ అయ్యే కరెక్ట్ కవరేజ్, ఫైన్ ప్రింట్ అర్థం చేసుకుని తీసుకునే డెసిషన్, ఇవన్నీ కలిసి ఇన్సూరెన్స్ని పేపర్ నుండి రియల్ ప్రొటెక్షన్లా మార్చేస్తాయి. ఈ అన్సర్టైన్ వరల్డ్లో మీ నాలెడ్జే మీ స్ట్రాంగెస్ట్ వెపన్ అని గుర్తుంచుకోండి. Stay aware, stay prepared, stay protected. That's it for this video. See you soon with another interesting topic very soon. Until then, take care. Signing off, me, Satish.